జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి, హెల్త్ కేర్లో ప్రెడిక్టివ్ విధానం మంత్రి సత్యకుమార్. ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగనే, డోలా వీరాంజనేయ స్వామి. యూరో ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాలపై రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు. కోట్ల రూపాయల వ్యాపారం, వేలాది మంది రైతుల రాకపోకలు సాగే ఈ మార్కెట్ను నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు మస్తాన్, అల్లు మురళీకృష్ణలు రైల్వే అధికారులను ప్రశ్నించారు. తమకు కొంత గడువు ఇస్తే తామే ఖాళీ చేస్తామని రైల్వే అధికారులను కోరారు. నగరంలోని రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతల ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే శనివారం జేసీబీలతో వచ్చి షాపులను తొలగించేందుకు ప్రయత్నించగా స్థానిక వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారులు మస్తాన్, అల్లు మురళీకృష్ణలు మీడియాతో మాట్లాడారు. 1992లో మున్సిపల్ కార్పొరేషన్ వారే తమను ప్రస్తుత స్థలానికి తరలించిందని, అప్పట్లో ఇది రైల్వే స్థలమని తమకు తెలియదన్నారు. నా పేరు మస్తాన్ వల్లండి. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్లో మా వ్యాపారం 60 సంవత్సరాలు పెట్టి చేస్తున్నామండి. 1986లో మేము అక్కడి నుంచి ఇక్కడ పార్కులో ఉన్నప్పుడు వచ్చేవాడి. తర్వాత ఆ పార్కులో ఏంటంటే దాన్ని ఏదో డెవలప్మెంట్ చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి 92లో ఇక్కడ షిఫ్ట్ చేశారండి. మీకు స్థలం చూసుకొని తర్వాత కట్టిస్తామని కార్పొరేషన్ చెప్పిందండి. అప్పుడు మాకు తెలియదండి ఈ స్థలం రైల్వే వాళ్ళదని తెలీదు. ఆ డిఆర్ఎం వాళ్ళతో కమిషనర్ గారు ఏం మాట్లాడారో మాకైతే తెలీదు. 92లో మేము ఇక్కడికి వచ్చామండి. అప్పటి నుంచి కట్టిస్తాం, ప్రచ్ఛన్నం స్థలం చూపించి భారీగా కట్టిస్తాం అన్నారండి. ఏమీ లేదండి, అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. ఈ మధ్యలో 4 ఏళ్ళు బట్టి రైల్వే వాళ్ళ స్థలం మాదని వాళ్ళు కొద్ది గట్టర్లు వేయడం ఇవన్నీ చేశారండి. అసలు మేము 96లోనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడి నుంచి వ్యవసాయ మార్కెట్ వాళ్ళు గొల్లపూడిలో మీకు షాపులు కట్టి ఉన్నాయి రండి అంటే మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కమిషనర్ గారు ఏమన్నారంటే, అప్పుడు కమిషనర్ గారు మేమైనా మీకు చెప్పామా వెళ్ళమని, మేమేం మీకు చెప్పలేదు కదా వెళ్ళమని అని అంటే, మేము వ్యవసాయ మార్కెట్ కాదు అనుకుని ఇక్కడే ఉన్నామండి. సిటీకి దగ్గర రైతులు రాకపోకలు, డబ్బులు, మంచి చెడ్డ బస్ స్టాండ్ రైతులకి అనువైన స్థలం అని ఇక్కడే ఉన్నామండి. అయితే 3 ఏళ్ళు బట్టి 4 ఏళ్ళు బట్టి ఈ గడ్డలు వేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిస్తున్నారు రైల్వే. సరే కార్పొరేషన్కి వెళ్తే వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పట్లా. ఇక మాకు మేముగా నిర్ణయం తీసుకున్నామంటే చిన్న పెద్ద వ్యాపారస్తులు అందరూ ఉన్నామండి. అప్పు చేసి తల కొద్దిగా వేసుకొని మార్కెట్ నొల్లలో కొనుక్కున్నామండి. అది మొత్తం డెవలప్మెంట్ 75% అయిందండి. ఇంకా 25% ఇంకా అవ్వాలండి. అది అయిన తర్వాత మేమే వెళ్ళిపోవడానికి. రాష్ట్రంలోని ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళల్ని పెద్దపీట వేసి వారికి అవసరమైన రుణాలు అందిస్తూ చిన్న పరిశ్రమల ఉత్పత్తుల్ని తయారు చేసుకునేలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఫికిఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా వీచేసి ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల్ని ఆమె పరిశీలించి తయారీ విధాన వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఫిక్కీఫ్లో విజయవాడ బ్రాంచ్ ఈ రోజున ఎన్ఏసి కళ్యాణ మంటపంలో ఒక షో ఎగ్జిబిషన్ విత్ కార్నివాల్ ఏర్పాటు చేయటం జరిగింది. చైర్పర్సన్ సుప్రియ మల్లినేని, అదేవిధంగా ఈ ఫిక్కీఫ్లో సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇవాళ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించటంలో అటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరూ కూడా ఎన్నో రకాలుగా
ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మనం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ముద్రా లోన్స్, మరి అదేవిధంగా పిఎంఈజీపీ అని చెప్పి ఈ రకంగా ఎన్నో రకాలు లక్కీ దీదీస్ అని చెప్పి ₹1,00,000 సంవత్సరానికి ఆదాయం వచ్చేటట్లుగా మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్స్ని ప్రోత్సహించటం, వాళ్ళకి రుణాలను అందించటం, దాంతో వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ తయారు చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం, ఇవన్నీ కూడా నిరంతరం సాగుతున్నాయి. ఇవాళ 1 కోటి మంది డ్వాక్రా మహిళలను తయారు చేశారు చంద్రబాబు గారు అంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలకే కాకుండా ఇవాళ సమాజ అభివృద్ధికి, అదేవిధంగా దేశాభివృద్ధికి అన్నిటికీ కూడా తోడ్పడేటట్లుగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఇంకొక గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ప్రీతి. ఐ హెడ్ కాసా గ్రూప్. ఎంఎస్ఎంఈ ఈరోజు ఎంఎస్ఎంఈ కార్నివల్ జరుగుతుంది ఎన్ఏసి కళ్యాణ మండపంలో. The main agenda of the Flow Carnival is to give a platform for the MSMEs to exhibit their products and services. We have services from wheels to wellness, healthcare, then garments, lifestyle products, food and all. See, we have 50 plus stalls here. 50 plus stories we have from all the women entrepreneurs here. I would request you to take all the 50 stories ahead to the public and to tell the strength of the women entrepreneurs, their resilience, their power. And from Fiki Flow, it is a continuous process of empowering women. Thank you. గుడ్ మార్నింగ్ అండి. మేము ఇవాళ ఫికీ ఫ్లో విజయవాడ నుంచి ఎంఎస్ఎంఈ కార్నివల్ 2026 ఇక్కడ ఎన్ఏసి కళ్యాణ మండపంలో ఆర్గనైజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ టు షోకేస్ ద ప్రొడక్ట్స్, ఎనీ సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఎనీథింగ్. మన విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు నుంచి కూడా వచ్చిన్నారు ఉమెన్. అండ్ వీ హ్యావ్ అనురాధ గారు హియర్ ఇనాగ్యురేటింగ్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. I would also like to thank all the Fiki Flow Vijayawada members, our past chairperson, our members and our participants for taking part. And I would also like to thank NAC Kalyana Vedika for giving us this opportunity. Thank you. They are clothes, బట్టలు ఉన్నాయి, బట్టలు కాకుండా జ్యువెలరీ, హోమ్ ప్రొడక్ట్స్, లాట్ ఆఫ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్, ఫుడ్, సర్వీసెస్, ఫిట్నెస్, ఇది చాలా వెరైటీ ఉంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ద వే దే హ్యావ్ డిస్ప్లేడ్ ఇట్ ఆల్సో మేక్స్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. 2 ఏళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి ప్రణాళికల్ని ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్లలో హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ప్రజలు ఈ సేవల ద్వారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గొప్పగా చెబుతున్నామన్నారు. ఇందుకు సహకారం అందజేసిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలైంది. ఏ రాజకీయ పార్టీకైనా, ప్రభుత్వానికైనా, అధికార యంత్రాంగాలకైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనే విషయాన్ని తమల్ని ఆశీర్వదించి ఆ స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన కూటమిగా ఈ 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నేను తిరుపతిలో కార్యక్రమం చేసి ఏ రకంగా ప్రజలు విశ్వాసం ప్రకటించారు, అటువంటి థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని వర్గాలకి సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చిందన్న విషయం నిన్న తిరుపతి సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 2 సంవత్సరాల్లో ఏం చేశామనేది ఒక నివేదికని ఇవాళ మీడియా మాధ్యమంగా ప్రజలకు చేరాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన కూడా ఉంది. గత సంవత్సరం చేసినప్పుడు మేము వారసత్వంగా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని తీసుకున్నాం, సంవత్సర కాలంలో ఏ రకమైన మార్పులు తీసుకురాగలిగాం, భవిష్యత్తు రోడ్ అహెడ్ అనే విషయం మీద కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాలంగా మరింత ప్రగతిని సాధించడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థని మరింత పటిష్టపరిచేలాగా ఈ అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించి అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. అది ఓపీ సర్వీసులు కావచ్చు, ఐపీ సర్వీసుల పెరుగుదల కావచ్చు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కావచ్చు, లేకపోతే డాక్టర్ల అటెండెన్స్ విషయంలో కావచ్చు, జవాబుదారీతనంలో. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చీకటి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతి సభలో 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, ప్రజలకు కలిగిన ప్రయోజనాల గురించి చెప్పకుండా ప్రతిపక్షాలపై విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఏ విధంగా మరి ఈ రోజు రాశారో మనం అంతా కూడా చూసాం. మరి ఏం ప్రగతి సాధించారు, ఏం ప్రగతి సాధించారో మరి కానీ ప్రజలకు మాత్రం ఏ వికాసం కల్పించారో చెప్పాలి. మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొంతమంది మహిళలందరినీ అక్కడికి తోలి ఆయన జయము జయము చంద్రన్న అని చెప్పి ఏ విధంగా మహిళల చేత మరి చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనమంతా కూడా చూసాము. ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్ లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు జనం చాచి కొడితే. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు ఫుల్ అసలు సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్లు భరించాలి, ఇంకా 3 ఏళ్లు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు జగనన్న పాలన ఎప్పుడొస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడొస్తుంది. మూత్రపిండాలు, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలు, శస్త్రచికిత్స నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు గానీ నెల 14న నగరంలో రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సహకారంతో యూరో ఆంకాలజీ సింప్లిఫైడ్ 2026 పేరిట ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యూరాలజీ నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి యూరో ఆంకాలజీ రంగంలో తాజా పరిణామాల్ని పంచుకునే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించబడుతుంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యూరో ఆంకాలజీ రంగంలో తాజా వైద్య విధానాలు, సాంకేతిక పరిణామాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్య వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ పత్రికా సమావేశం అనేది విజయవాడలో జరపబోతున్న ఒక మంచి అకాడమిక్ ప్రోగ్రాం గురించి, గత స్టేట్ డివైడ్ అయిన దగ్గర నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా డివైడ్ అయినప్పటికీ కూడా సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సొగస్ అనేది కలిసే ఉంది గత 10 సంవత్సరాలుగా. గత సంవత్సరమే దీన్ని ఏపీ తెలంగాణ 2 విభాగాలుగా చేశాము.
ఈ కొత్త ఏపీలో ఉన్న సొగసు ఏదైతే ఉందో దానిలో ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్. దీన్ని మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ అంటాము, ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విజయవాడలో ధీరజ్ అండ్ ప్రీతం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాం. ప్రశాంత్ హాస్పిటల్ తరఫు నుంచి, వేగస్ తరఫు నుంచి ఈ సొగస్ అనే కార్యక్రమం యూరో ఆంకాలజీ అప్డేట్ గురించి. విజయవాడ ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంది. జాతీయ సదస్సులు, సౌత్ జోన్, స్టేట్ కాన్ఫరెన్సులు చాలా చేశాము. అలానే అకాడమిక్ యాక్టివిటీస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాము. ఏవి కృష్ణ కిషోర్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ మీటింగ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇది ఏపీ సోగస్ ఫస్ట్ మిడ్ టర్మ్ యూరో ఆంకాలజీ సింప్లిఫైడ్ 2026 మనం నిర్వహిస్తున్నాము. దానికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ప్రీతం, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కృష్ణ కిషోర్ గారు, పేట్రన్గా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జ్గా డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, డాక్టర్ ధీరజ్ ఆర్గనైజింగ్ ట్రెజరర్గా నిర్వహిస్తున్నాము. అసలు స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంతమంది యూరాలజిస్టు ఒకే దగ్గర కాన్ఫరెన్స్ చేయగలుగుతామని ఫస్ట్ నమ్మకం కుదరలేదు అందరికీ. కానీ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి 200 పైగా యూరాలజిస్ట్ని మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. దానికి నిదర్శనం మీ అందరూ ఆర్గనైజింగ్ మా మీద పైన ఉన్న నమ్మకం అది. సో ఈ కాన్ఫరెన్స్లో ఏమి చేస్తామంటే ప్రతిరోజు యూరో ఆంకాలజీ విభాగంలో ప్రతిరోజు ఏదో ఒక రీసెంట్ అడ్వాన్సెస్ అనేది వస్తాయి. దాని గురించి మేము రోజు చర్చించి అసలు పేషెంట్కి ఎలా మంచి జరుగుతుంది, దాని నుంచి మన పేషెంట్కి ఎలా బాగా బెటర్గా అవుట్కమ్ చేయగలచ్చు అని డిస్కస్ చేస్తాము. అదే కాకుండా లైవ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ కూడా చూపిస్తాము. దాని రోబోటిక్ సర్జరీ ఇంపార్టెంట్ సిటీస్ నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి వచ్చి వాళ్ళు సర్జరీ ఎలా బెటర్గా చేయొచ్చు, ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ ఎలా చేయొచ్చు అని మాకు దానికి లైవ్గా చూపిస్తారు. అదే కాకుండా పీజీస్ కోసం ఈ పోస్టర్స్ అనేది పెట్టాము. అది వాళ్ళు చేసిన యూరో ఆంకాలజీ కేసెస్ గురించి వాళ్ళు చూపించడానికి మాకు పాల్గొంటారు పీజీస్ కూడా. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీమన్నారాయణ. నేను ఆయుష్ హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా ఉన్నాను. ఈ కాన్ఫరెన్స్కి నేను ఇన్ఛార్జ్ ఆఫ్ ద సైంటిఫిక్ కమిటీగా ఉన్నాను. ఈ కాన్ఫరెన్స్లో మనం బేసికల్గా యూరో ఆంకాలజీ అంటే యూరలాజికల్ క్యాన్సర్స్కి సంబంధించి ఒక టాపిక్ని తీసుకుని దీంట్లో మనం పూర్తిగా అవగాహన కల్పించడం కోసము ఈ కాన్ఫరెన్స్ని పెట్టుకోవడం జరిగింది. ఇది స్టేట్ డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్గా జరుగుతుంది. అంటే మిగతా మనకి స్టేట్ ఎట్లయితే 10 years పాటు కలిసి ఉందామని క్యాపిటల్గా పెట్టుకున్నామో, మేము యూరాలజీ సొసైటీ కూడాను 10 years కలిసి ఉన్నాము. ఈ లాస్ట్ ఇయర్ డివైడ్ అయిన తర్వాత ఇది జరుగుతున్న మొదటి కాన్ఫరెన్స్. అది మనం విజయవాడలో చేయడానికి మనము అది ప్రెస్టేజ్గా తీసుకొని చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ని మాత్రమే ఆ సబ్ డివిజన్ని మనం టాపిక్గా తీసుకొని చేయడం జరుగుతుంది. యూరాలజీ అన్నది కూడాను ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో క్యాన్సర్కి సంబంధించినది ఒక ప్రత్యేకమైన విభాగము. ఎర్లియర్గా అందరూ అన్నీ చేసే రోజులు ఉండేవి. ఈ రోజున సబ్ స్పెషలైజేషన్ అనేది ఒక నెసెసిటీగా ఉన్నది. సో ఆంకాలజీ సర్వీస్ అన్నవి ఏంటంటే జనరల్గా క్యాన్సర్ డాక్టర్లు అన్నది సెపరేట్గా ఒక వింగ్ లాగా ఉంటుంది మన ట్రైనింగ్లో. కాకపోతే యూరాలజీ క్యాన్సర్స్ అన్నవి ఒక ప్రత్యేకమైన విభాగము. ఈ రోజున మనం యూరాలజిస్టులు కూడాను చాలామంది ఒక సబ్ స్పెషలైజేషన్గా దాన్ని తీసుకొని కేవలం ఆంకాలజీ సర్వీస్ మాత్రమే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన ఏంటంటే రోగులకు కూడాను మనకి ఒక క్వాలిటీ సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్లో మనం కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి, అట్లాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి, అట్లాగే మూత్రాశయ క్యాన్సర్కి సంబంధించి మనం సబ్జెక్ట్స్ తీసుకొని టాపిక్స్ డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో కేవలం సైంటిఫిక్ సెషన్లో టాపిక్సే కాకుండాను ఆపరేటివ్ వర్క్షాప్ కూడా మనము చేయడం జరుగుతుంది. ఆపరేటివ్ వర్క్షాప్ మనం ప్రశాంత్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి నోవోటెల్ హాస్పిటల్ దీనికి హోటల్లో మనం ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి, నేను డాక్టర్ ధీరజ్ మాట్లాడుతున్నాను, ఆర్గనైజింగ్ ట్రెజరర్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్.
ఇప్పుడు రేపు జరిగే కాన్ఫరెన్స్ అంటే ఏపీ సోగస్ సొసైటీ ఆఫ్ జనరేటివ్ యూరినరీ సర్జరీ ఒక ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ కాన్ఫరెన్స్గా రేపు విజయవాడలో నోవోటెల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా 200 మంది యూరాలజిస్ట్స్ అటెండ్ అవుతున్నారు ఈ కాన్ఫరెన్స్కి. ఈ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా యూరో ఆంకాలజీ సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరిగింది. యూరో ఆంకాలజీ సబ్జెక్ట్ అంటే యూరాలజీకి సంబంధించి కిడ్నీ, బ్లాడర్, ప్రాస్టేట్ మరియు పినైల్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్కి సంబంధించి అవగాహన సదస్సు. ఇప్పుడు ఎవరైనా సరే యూరాలజీకి సంబంధించి క్యాన్సర్లు ఏమైనా వస్తే ఒకటి మెట్రోపాలిటన్ సిటీస్కి అర్జెంటుగా ట్రీట్మెంట్ కోసం పరిగెత్తడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా పలు సెంటర్స్లో అడ్వాన్స్డ్ కేర్ అంటే రోబోటిక్ సర్జరీ కానివ్వండి, అర్లీ డయాగ్నోసిస్ కానివ్వండి, హైలీ స్పెషలైజ్డ్ అంటే యూరాలజిస్టులు ఆంకాలజీలో అంటే కిడ్నీకి, ప్రాస్టేట్కి, బ్లాడర్ సంబంధించిన ట్రీట్మెంట్స్లో స్పెషల్గా ట్రైన్ అయ్యి అందుబాటులో ఉన్నారు. సో పేషెంట్స్ కూడా గుర్తించాల్సింది ఏంటంటే యూరిన్లో బ్లడ్ వచ్చినా కానీ, అట్లాగే చాలా యూరిన్ లక్షణాలు వచ్చి ఒకసారి ప్రాస్టేట్ క్యాన్సర్లు అట్లాంటివన్నీ మిస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఇదివరకులాగా హైదరాబాదో, ఢిల్లీయో, బాంబేనో వెళ్ళాల్సిన పని కూడా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సెంటర్స్లో ఈ యూరాలజిస్టులే క్యాన్సర్లో ట్రైన్ అయ్యి హైలీ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా మారింది. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇంక్లూడింగ్ రోబోటిక్ సర్జరీ మన ఆంధ్రప్రదేశ్లోనే అందుబాటులోకి వచ్చినాయి. దీని గురించి ఈ మీటింగ్ అనేది రేపు జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి తమ సొంత కేడర్కు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికత, ప్రతిభ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలల్ని సాకారం చేస్తూ అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే ఓర్వలేక రాజకీయ పాపం గడుపుకోవడం కోసం బురద జల్ల ప్రెస్ మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన టీసీఎస్ అయాన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షా వేదిక ద్వారా డిఎస్సీని పూర్తి నిష్పక్షపాతంగా నిర్వహించిందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ గారు ప్రతి నెల 2-3 తేదీల్లో బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో పెట్టే ప్రెస్ మీట్లో భాగంగా మన అనుకుంటాను డిఎస్సి మీద విమర్శలు చేస్తూ, మేము పెట్టిన అత్యంత పారదర్శకతమైన డిఎస్సి మీద విమర్శలు చేస్తూ 2019లో ఆయన అధికారానికి రాగానే వాళ్ళు పెట్టిన పరీక్షలు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు, ఎంత మైలురాయిలు అది ఇది అంటూ చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే ఉద్దేశం. సో తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. కొత్తగా ఓటర్లు చాలామంది వచ్చారు. వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన 2019 కూడా మర్చిపోతారు కదా. సో అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని. సో ఈ ద్వంద్వ నీతిని జగన్ గారి రాజకీయ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆర్థిక రంగంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారని టీడీపీ నాయకుడు యదుపాటి రామయ్య, జనసేన నాయకురాలు టి అనుష పేర్కొన్నారు. సుజనా ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఫ్రీ మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని 42, 43 డివిజన్ల పరిధిలో గల స్థానిక పిహెచ్సి కేంద్రం వద్ద సుజనా చౌదరి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సుజనా ఆరోగ్య రథం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు మరియు చిన్నారులకు నిష్ణాతులైన వైద్యులచే పరీక్షలు చేయించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీగా ఖర్చయ్యే ఎక్స్రే, స్కానింగ్ వంటి పరీక్షలను ఇక్కడ ఉచితంగా నిర్వహించి రోగులకు అవసరమైన మందుల్ని పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. మద్యం కుంభకోణంలో పలువురు వైసీపీ నేతల పేర్లు బయటకు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకమైన మద్యం విధానాన్ని అమలు చేస్తూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. మద్యం కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని మంత్రి డోలా పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తూ ఉన్నాడు. గత 5 ఏళ్లలో మీ సైకో పాలనలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే మద్యాన్ని మేము పూర్తిగా రద్దు చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజన్ లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కంపెనీ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచనలు తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలేశ్వరం అన్నటువంటి మీ అమరావతి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు కామెంట్స్. మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన పాపారావు. సర్కస్ కంపెనీలో జోకర్ లాంటి వాడి పేర్ని నాని, గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన ఘనత మీదే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయిలో పేర్ని నాని లేడు. పోలీసుల గురించి కూడా విచక్షణ రహితంగా మాట్లాడుతున్న చరిత్ర మాజీ మంత్రిది. బందరు పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గురించి కూడా ఆధారాలు లేని ఆరోపణతో అనవసరపు విమర్శలు చేస్తున్నారు. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మానవ జన్మ ఎత్తినాక సిగ్గు శరం అనేది ఒకటి ఉండిద్ది. అలా సిగ్గు శరం లేని వ్యక్తే ఎవరంటే అతనే పేర్ని నాని. ఆ సంగతి బందరు ప్రజలకు తెలుసు, అలాగే ఏపీ ప్రజలకు తెలుసు, మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుసు. ఈ సిగ్గు శరం లేని వ్యక్తి అనే సంగతి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుసు. అలాంటి వ్యక్తే మన పేర్ని నాని. ఆ పేర్ని నాని ఎలాంటిదంటే ఒక సర్కస్ కంపెనీ ఉంటుంది. సర్కస్ కంపెనీలో మధ్యలో వచ్చి జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? జోకర్ అంటారు. అలాంటి జోకరే ఈ పేర్ని నాని. ఎందుకంటే వైసీపీ అనేది ఒక సర్కస్ కంపెనీ. ఆ సర్కస్ కంపెనీలో మరి జోకర్గానే ఈయన పేర్ని నాని. మరి ఈయన ప్రత్యర్థిపై విమర్శలు, ఏళ్లలో ఇతర దోషులను కాలక్షేపం చేయడమే ఆయన రాజకీయ శైలిగా మారిపోయింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు పేర్ని నాని. ఏం చేసావయ్యా నువ్వు రవాణా శాఖ మంత్రిగా ఉండి? మరి ఆ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసామని గొప్పలు చెప్పుకునేవారు తప్ప మరి సంస్థను, కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారు మీరు. మరి ఆర్టీసీని విలీనం చేశామని రంగులు మార్చారు తప్ప కొత్త బస్సులు ఏమైనా కొన్నారా? మరి మీ 5 ఏళ్ల కాలంలో ఛార్జీలని 3-4 సార్లు పెంచిన ఘనత మరి మీది. మరి బకాయిలు కార్మికులు రావాల్సిన పిఎఫ్ కానీ గ్రాట్యుటీ బకాయిలను కూడా ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం శనివారం ఉదయం బరం పార్క్, భవానీపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, డైరెక్టర్ ఆయుష్ గోపాలకృష్ణ రోణంకి, జాయింట్ కలెక్టర్ ఇలకియా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి, హెల్త్ కేర్లో ప్రెడిక్టివ్ విధానం, మంత్రి సత్యకుమార్. ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగనే, డోలా వీరాంజనేయ స్వామి.
యూరో ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాలపై రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.